కొంతమంది అవకాశాలు రాక ఎలిగేషన్స్ చేస్తూ ఉంటారు అవతల వాళ్ళ మీద అనేది ఒక ఇది. మీరు అలాగే ఏమన్నా ఎవరి మీద ఎలిగేషన్స్ చేశారా ఈ మధ్యకాలంలో? ఇండస్ట్రీలో ఎవరి మీద ఎలిగేషన్స్ చేశారా? ఎవరి మీద అలిగేషన్ చేశారా? చేస్తే బెనిఫిట్ ఏముంది? అవకాశాలు రావచ్చు, పేరు మారుమోగొచ్చు. అవునా? నేను ఏమైనా అలా చేశానా? మీరు ఏమో రీసెర్చ్ చేసినట్టు. ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అజిత్ ఫ్యాన్స్కి మీకు ఒక ఫైట్ జరుగుతుంది. అదా అలిగేషన్ అంటే? అట్లాగా. ఓకే ఓకే, చెప్పండి. ఎందుకు అలా? అజిత్ ఫ్యాన్స్కి నాకు గొడవనా? వాళ్ళు సోషల్ మీడియాలో చాలా చీప్గా మాట్లాడతారు, చాలా చీప్గా మీ విషయంలో మాట్లాడారు. నా విషయం గురించి కాదు, సోషల్ మీడియాలో. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమైందంటే ఎవరైనా ఒకరు ఏం చెప్తే అది మనం ఏం చెప్తున్నాం అనేది అసలు వదిలేయండి. స్లట్ షేమింగ్ అనేది అయింది. ఓకే, ఆడది అంటే స్లట్ షేమింగ్ చేస్తాము. 5 వయసు ఆడపిల్ల అయినా సరే, అబ్బాయి వయసు పెద్దమ్మైనా సరే, మనం వచ్చి ఆడది అంటే ఆ ఆడదితనం గురించి మనం స్లట్ షేమింగ్ చేస్తాం. నేను నటి కదా, నటి ఈజ్ యాక్ట్రెస్ రైట్, నేను నటి కదా, నేను ఫిల్మ్ యాక్ట్రెస్ కదా. సో యాక్ట్రెస్, నువ్వు యాక్ట్రెస్ కదా, నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలీదా, నువ్వు గురించి నాకు తెలీదా, ఇలాంటి చెత్త మాటలు మాట్లాడతారు. మీరు చెప్పారు కదా కాస్టింగ్ కౌచ్ ఉందా, హరాస్మెంట్ ఉందా ఫిల్మ్స్లో అని. సోషల్ మీడియాలో ఆ హరాస్మెంట్ చాలా ఉంది ఆడవాళ్ళకి. మనం చెప్పే విషయాన్ని అసలు పట్టించుకోకుండా మనం గురించి భూతలు చెప్తారు. అది ఎందుకు ఊరుకోవాలి? ఎందుకు నేను అది వినాలి? నువ్వు ఎవరనే తెలీదు. ఇప్పుడు మీరు నా ముఖం మీద వచ్చి ఏమైనా మాట్లాడితే అంటాను నేను. నువ్వు ఎవరనే తెలియకుండా ఎక్కడి నుంచో ముఖం మూసుకొని మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? నేను ఎందుకు ఊరుకోవాలి? నేనంటే నేను మాత్రం కాదు, ఇలాంటి డర్టీ ఫ్యాన్స్ వల్ల అందరికీ బరువుపోతుంది, ఫిల్మ్ ఇండస్ట్రీకి బరువుపోతుంది. ఎందుకంటే కామన్ పీపుల్ వీళ్ళెవరండి నా ఇండస్ట్రీలో నా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి? ఇప్పుడు మీడియాలో రాస్తారు, ఏమో ఒక సెన్సేషన్ కోసం రాసి వెళ్ళిపోతారు. వాళ్ళకి అది ఒకరోజు పూటకి అది వాళ్ళకి కావాల్సిన ఏం చెప్పేది, వాళ్ళు బ్రతికి కావాల్సినది వాళ్ళు చేస్తున్నారు. పార్ట్ ఆఫ్ జర్నలిజం అని కూడా అనుకోవచ్చు. దాంట్లో గాసిప్ ఒక పార్ట్గా చేసి వెళ్ళిపోతే వీళ్ళెవరు? ఇన్సైడర్స్ ఏం కాదు, జస్ట్ అవుట్ సైడ్ నుంచి నీ గురించి తెలీదా అని ఒక లూజ్ కామెంట్ ఇవ్వడం అది సోషల్ మీడియాలో చాలా. ఎందుకంటే ఇచ్చేవారి గురించి మనకి తెలీదు, కానీ ఎవరి గురించి ఇస్తున్నారో వాళ్ళ గురించి మనకి తెలుసు. సో సెలబ్రిటీసో లేదా ఒక అచీవర్సో ఉంటే వాళ్ళని స్మియర్ చేయడం అనేది ఒక హాబీగా, ఎంటర్టైన్మెంట్గా చేస్తున్నారు. అది మ్యాక్సిమం టైంలో నేను సరదాగానే తీసుకుంటాను, కానీ సమ్ టైమ్స్ అది హద్దు దాటిపోతుంది. ఓకే, అంటే ఇక్కడ నేను చెప్పలేని విషయాలు రాస్తారు నా గురించి, నేను ఉన్న ఇండస్ట్రీ గురించి, నా కొలీగ్స్ గురించి, నా ఫీమేల్ కో ఆర్టిస్ట్ గురించి అలా రాస్తే ఎందుకు ఊరుకోవాలి? నేను ఊరుకోను, నేను అడుగుతాను. ఓకే, సో అలా అడిగాను. అప్పుడు దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఎవరెవరో మాట్లాడతారు ఏమో అంటే ఓకే నువ్వు ఇలాగే కదా ఓకే అని చెప్పొచ్చు, కానీ అజిత్ గారు ఫ్యాన్ అని చెప్పుకొని అది చెప్తే నేను తట్టుకోలేను. ఎందుకంటే నేను అస్సలు అజిత్ గారు ఫ్యాన్. ఓకే, అండ్ అజిత్ ఏంటంటే పర్ఫెక్ట్ జెంటిల్మెన్. ఒక జెంటిల్మెన్ ఎలా ఉండాలో అజిత్ గారిని చూసి మనం నేర్చుకోవాలి. అలాంటి గొప్పవారికి ఇలాంటి చెత్త ఫ్యాన్స్లు, అందరూ ఫ్యాన్స్గా ఉండొచ్చు కానీ ఆయన పేరు పెట్టుకొని అజిత్ ఫ్యాన్ సో అండ్ సో, అజిత్ ఫ్యాన్ సో అండ్ సో, లాంగ్ లివ్ అజిత్ అని వేసి వాళ్ళు పేరే ఐడెంటిటీ హ్యాండిల్స్ అలా ఉంటాయి. కామెంట్స్ అంతా ఆయన ఫిల్మ్స్ పేర్లు అంతా రాసుకొని
తర్వాత బూతులు రాస్తావంటే నీ అజిత్ గారు నటించే పిక్చర్ పేరు రాసుకొని నువ్వు బూతులు రాస్తావంటే రెండుకి ఒకే మాట, రెండుకి ఒకే రెస్పెక్ట్. ఆ ఇంపాక్ట్ అంతా అజిత్ గారి మీద కూడా పడుతుంది. అది మీరే చెప్పారు కదా. ఒక ఫ్యాన్గా నాకు అది అనిపించింది. అప్పుడు నేను అడిగాను, ఒక ఫ్యాన్ని అడిగాను, నువ్వు అజిత్ ఫ్యాన్ అని చెప్పుకొని ఇలా మాట్లాడతావు ఏంట్రా అని అడిగాను. నేను నన్న చెప్పు, అజిత్ గారిని ఎందుకు చెప్తున్నావు అన్నారు. నువ్వు అజిత్ గారి ఫ్యానే కదా అందుకే చెప్తున్నావు, నీ చెప్పు, నువ్వు అడ్రస్ ఆధార్ కార్డు ఇవ్వు, నేను నీ గురించి చెప్తాను. ఇలాంటి పలానా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఈ పలానా వారికి పుట్టినవారు, ఫాదర్ పేరు ఇది, మదర్ పేరు ఇది, చదివిన స్కూల్ ఇది అని నేను జాతకాలన్నీ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నీ గురించి నాకేం తెలుసు, నీ ఎవరు ఫ్యాన్ అనేది మాత్రం తెలుసు. అలా మొదలైంది ఆ గొడవ. మరి దీనిపై అజిత్ గారు అయినా స్పందించారా? ఏమీ చూసుకోలేదు, అది ప్రాబ్లం. ఆయన ఒక మాట చెప్తే ఇది ఎప్పుడో ఫినిష్ అయిపోయే ఒక విషయం ఇప్పుడు ఏమైందంటే పెద్దగా అయింది. నా వల్ల, నా మాట కాదు, నా సమస్యనే కాదు, ఇప్పుడు అది పెద్ద ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యగా అయ్యి ఇప్పుడు పెద్ద డైరెక్టర్సు, పెద్ద నిర్మాతలు అందరూ అనౌన్స్మెంట్స్, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ప్లీజ్ స్టాప్ ఇట్ అంటే నా గురించి మాత్రం కాదు, నా గురించి కూడా చెప్పారు, బట్ నా గురించి మాత్రం కాదు. ఇప్పుడు ఇంకో అమ్మాయిని రీసెంట్గా షేమ్ చేశారు. సో ఆ ఇంకో అమ్మాయిని కూడా పట్టి చెప్పారు, స్టేట్మెంట్స్ ఇచ్చారు. యాక్టర్స్ అసోసియేషన్ హ్యాస్ టు కమ్ ఇన్ అండ్ స్టాప్ దిస్. పెద్ద యాక్టర్సు ఫ్యాన్స్ ఇలా చేస్తే ఒక మాట అయినా చెప్పాలి అని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు అక్కడ అది పెద్ద గొడవగా జరుగుతుంది ఇప్పుడు. ఓకే, మీకు సేమ్ ఇండస్ట్రీ కనుక అజిత్ గారితో మీరు మాట్లాడలేదా? కాదు, ఆయన బాగా తెలుసు నాకు. ఇష్యూ గురించి రాలేదా ఇప్పుడు? ఐ డెంట్ కాంటాక్ట్ హిమ్ పర్సనలీ, బట్ ఐ కాంటాక్టెడ్ హిమ్ ఇన్ మెనీ వేస్. ఇంకా అది దారుణం అయిపోతే పర్సనలీ కూడా వెళ్ళి కాంటాక్ట్ చేస్తాను.